సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేతిరెడ్డి బీసీల ద్రోహి తమ సామాజిక వర్గానికి చెందిన బీసీలను పూర్తిగా అనగదొక్కి అందుకే మాలాంటి బీసీలు ఆ పార్టీలో ఇడవడలేక రాజీనామా చేస్తున్నట్లుగా కురవ కార్పొరేషన్ కోటిబాబు ఆయన సతీమణి బత్తలపల్లె జెడ్పీటీసీ సుధా ప్రకటించారు. రాష్ట్ర కురవ కార్పొరేషన్ చైర్మన్ కోటిబాబు వైఎస్ఆర్ పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోటిబాబు భార్య కోటి సుధా జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు బత్తలపల్లె ఉప సర్పంచ్ కోటి గోపీనాథ్ రాజీనామా చేశారు. బత్తలపల్లె ఉప సర్పంచ్ కోటి నరేష్ వారి పదవులకు వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి మూకుముడిగా రాజీనామాలు చేశారు. కోటి సూర్యప్రకాష్ బాబు గారి నాయకత్వం, సూర్యప్రకాష్ బాబు గారి నాయకత్వం, సూర్యప్రకాష్ బాబు గారి నాయకత్వం జరిగింది. ఏ రోజు కూడా ఆ కార్పొరేషన్ పద్ధతి ద్వారా చాలా బాధేస్తుంది మాట చెప్పుకోవడానికి. పార్టీలో ఉండి ఏ ఒక్క కురవ కులస్తుని కూడా ఏ కించిత్తు న్యాయం కూడా ఆ పార్టీ ద్వారా చైర్మన్ పదవి ద్వారా ఎవ్వరికీ న్యాయం చేసింది లేదు. కనీసం 200 గొర్రెలు 300 గొర్రెలు చనిపోతే వాళ్ళని పరామర్శించకపోతే ఆ గొర్రెలకు ఏదైనా సాయం అందించగలరా మీ కార్పొరేషన్ నుంచి అంటే ₹1 లేదు. 3 సంవత్సరాలైంది ఇంతవరకు ఏ బీసీ కార్పొరేషన్ కూడా ₹1 ఇవ్వలేదు. అలాంటి కార్పొరేషన్స్ ఎందుకు పెట్టినారో అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఒక బీసీ ద్రోహి, చెప్పాలంటేనే సిగ్గేస్తుంది. అతను చేసిన బీసీలకు చేసిన మోసం, అన్యాయం, బీసీలు అంటే అసహ్యం అని. ముఖ్యుడు తన ఎంట ఉన్న 10 మందో 15 మందో కోటి తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం, తన ఆస్తులు సంపాదించుకోవడం తప్పితే జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఏ బీసీ కూడా తన వల్ల బాగుపడింది లేదు. కార్పొరేషన్ చైర్మన్గా నేనుండి, నా భార్య జెడ్పీటీసీగా ఉండి, నా తమ్ముడు ఎంపీటీసీగా ఉండి, ఇంకో తమ్ముడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఉండి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చిన్న పని చేసుకోవాలంటే ఎమ్మెల్యేని అడగాలి. ఎందుకు మాకు పదవులు ఇచ్చారు, ఎందుకు మేము ఈ పార్టీ ద్వారా పదవులు పొందామో మాకే అర్థం కావట్లేదు. ఇలాంటి నీచమైన దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. పర్సనల్గా మా బిజినెస్ల్లోనూ మేము ఈరోజు కాలేజీలు మూసుకున్నాం, అన్నీ పోగొట్టుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, అన్నీ చేసినాం. ఎక్కడే కానీ ఎమ్మెల్యే ద్వారా ఒక చిన్న సాయం మా కుటుంబానికి కానీ మాకు కానీ అందించలేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఏదైతే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రధానమంత్రిగా తను తెచ్చిన ఎన్నో ఏండ్ల నుంచి సమస్యతో కొట్లాడుతున్న పరిపాలన చూసి, ఈ బీసీలకు ఈ వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్న ద్రోహం చూసి ఈ పార్టీలో ఉండలేక ఈరోజే ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీలో కొనసాగలేను. బీసీలకు న్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని సత్యకుమార్ గారికి మద్దతు ఇస్తూ నా అనుచరులందరికీ ఒకటే పిలిపిస్తున్నా. బీసీలు అందరూ ఒకటవుదాం. లేక బీసీకి ఒక అవకాశం వచ్చింది. సత్యకుమార్ను మనం అంతా కలిసి గెలిపించుకుందామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బీసీలందరూ బాగుండాలంటే ఒకటే గుర్తు తెచ్చుకోండి. చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది. మంచి ప్రభుత్వం, మంచి బీజేపీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, న్యాయం చేసే ప్రభుత్వం, బీసీలకు న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీనే బాగా గుర్తు పెట్టుకోండి. ఒక బీసీ ప్రధానమంత్రి, ఒక బీసీ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ఇచ్చినారంటే మన ధర్మవరం వాయిస్, బత్తలపల్లి వాయిస్ ఢిల్లీ లెవెల్కి వినిపించే స్తోమత ఈరోజు సత్యకుమార్కు, నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి అలాంటి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా నాతో కలిసి వస్తారని ఆశిస్తూ, ఇన్ని రోజులు నా కోసం నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కావచ్చు, చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, నా భార్య జెడ్పీటీసీ కావడానికి కావచ్చు, నా తమ్ముళ్ళు ఎంపీటీసీ పదవులు పొందడానికి కావచ్చు, కోటి ఫ్యామిలీ నడిచిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ